విశాఖ డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా కంపెనీ చుట్టూ ఊచి బిగిస్తోంది. భారీగా పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో తవ్వే కొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం కాల్ డేటా దృష్టి సారించింది సిబిఐ. అలాగే విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపైన ఫోకస్ పెట్టింది. సిబిఐ నిఘా నేత్రాన్ని మరింత విస్తృతం చేయడంతో సంధ్య ఆక్వా కంపెనీ చీకటి బాగోతాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ రాకెట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భారీగా పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధాలు ఉన్నాయని తేలడంతో ఆ సంస్థ యాజమాన్యం కాల్ డేటాపై సిబిఐ దృష్టి సారించింది. పోర్టులో పనిచేసే వారి సహకారంతోనే సంధ్య ఆక్వా కంపెనీ అంత పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా కుడిగట్టిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సిబిఐ అధికారులు. ఈ విషయాలన్నింటినీ తేల్చేందుకు దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపైన ఫోకస్ పెట్టింది సిబిఐ. పైగా డ్రగ్స్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సిబిఐకి పోర్టులో తురుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్టు నుంచి సిఎఫ్ఎస్కి వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సిబిఐ ఆరా తీస్తుంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటీవల విశాఖ నగరంలో ఈ సిగరెట్స్ పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. పక్కాగా సమాచారం అందడంతో టాయిస్ షాపుల్లో ఉన్న నిషేధిత ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ సిగరెట్లు కూడా పోర్టు నుంచి బయటకు వచ్చాయన్న అనుమానాలు ఉన్నాయి. ఇలా కస్టమ్స్ పరిధి దాటి నిషేధిత ఈ సిగరెట్లు బయటకు రావడం, ఇప్పుడు డ్రగ్స్ కంటైనర్ తనిఖీల విషయంలోనూ సరైన సహకారం లభించకపోవడంతో పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపైన దృష్టి పెట్టింది సిబిఐ. సంధ్య ఆక్వా చేసిన పని వల్లే విదేశాల్లో ఏపీ ఎగుమతులను అనుమానించే పరిస్థితి వచ్చిందని మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే సంధ్య ఎక్స్పోర్ట్స్ తో పాటు దాని అనుబంధ కంపెనీల లైసెన్సులు మొత్తం రద్దు చేయాలని మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రైవేట్ కంటైనర్ పోర్టు కావడంతో ఇష్టారాజ్యం నడుస్తోందని, ఈ కంటైనర్ టెర్మినల్ను సిబిఐ తన విచారణ పరిధిలోకి తీసుకుని దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు మత్స్యకారుల భూములతో నిర్మించిన కంటైనర్ టెర్మినల్ కొందరి కారణంగా అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. తక్షణం విసిటిపిఎల్ను వైజాగ్ పోర్టు ట్రస్టు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కస్టమ్స్ వైఫల్యం కారణంగానే విశాఖకు డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన పదార్థాలు వస్తున్నాయని విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఆక్వా ముసుగులో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానిక్రామ్ సంచలన ఆరోపణలు చేశారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీపై చర్యలు తీసుకుని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఓ వర్గం వాళ్లు మత్స్యకారుల కష్టాన్ని దోచుకుని కోట్లు సంపాదించారని జానిక్రామ్ ఆరోపిస్తున్నారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ అనేది ఫంక్షనింగ్ చేయడం వల్ల ఈ రోజు దగ్గరలో ఉన్నటువంటి ఆక్వా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి పంపిస్తా ఉన్నారండి. లేకుంటే మనకు ఆల్టర్నేటివ్ టెర్మినల్ చెన్నైలో మాత్రమే ఉంది. చెన్నై అనేది ఎక్స్పెన్సివ్ కాబట్టి వైజాగ్ నుంచి పంపించడం జరుగుతుంది. విశాఖ కంటైనర్ టెర్మినల్లోని భద్రతా వైఫల్యం ఏదైతే ఉంది పూర్తిగా అంటే ప్రమాణాలని వీళ్ళు సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ని పూర్తిగా మెయింటైన్ చేయట్లేదు అనేది కస్టమ్స్ వాళ్ళ తాలూకు వైఫల్యం కూడా ఈ రోజు బయటపడింది. అంటే వీళ్ళు ఈ ఆక్వా ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సంజయ్ మెరైన్ వాళ్ళు ఇంత ముందర ఏమైనా చేశారనే దాని మీద కూడా ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోలేదు. ఆల్రెడీ ప్రిలిమినరీగా ప్రూవ్ అయిపోయింది కాబట్టి వీళ్ళ నార్కోటిక్స్ ఉన్నాయి, మాదక ద్రవ్యాలని దేశంలోకి తీసుకుని వచ్చారని ప్రూవ్ అయింది కాబట్టి ఆ చట్టం ప్రకారం వీళ్ళు కఠినంగా శిక్షించాలి. సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ దాని తాలూకా అలైడ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నిటి తాలూకా లైసెన్సులు రద్దు చేయమని కోరుతాము. వాళ్ళ తాలూకా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంప్లీట్ గా బంద్ చేయమని కోరుతాము. అదేవిధంగా వాళ్ళ తాలూకా ఫ్యాక్టరీస్ ఏవైతే అన్ని కూడా సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతాము. ఇక కాకినాడ జిల్లా మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో సంధ్య ఆక్వాటెక్స్ కు చెందిన బస్సు అనుమానాస్పదంగా కనిపించింది. సిబిఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బస్సు బయటకు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. బస్సులో ఉన్న పలు అట్టపెట్టెల్లో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్ మదర్ బోర్డ్స్ తో పాటు ఇతర సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు. అయితే బస్సు బ్రేక్ డౌన్ కావడంతో ఎస్సీజెడ్ కాలనీలో బస్సును పార్కింగ్ చేస్తున్నట్లు చెప్తున్నారు డ్రైవర్.